ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యూటర్న్ తీసుకున్నారా? తాను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? మొన్నటి వరకు కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించిన కవిత ఇప్పుడు తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని ప్రకటించారు. ఉన్నపలంగా కవిత స్వరం ఎందుకు మార్చారు? దీని వెనుక ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ దాగుందా? ఎమ్మెల్సీ కవిత తీరు బీఆర్ఎస్ నేతలకు అంత చిక్కడం లేదు. బీఆర్ఎస్ లో ఉంటూనే ఆమె సొంత పార్టీ లీడర్లను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కేసీఆర్ కు లేఖ రాసిన కవిత బీఆర్ఎస్ లో అంతర్గత పోరును బట్టబయలు చేశారు. గులాబీ బాస్ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని, వారితోనే నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కవిత విమర్శలపై కేటీఆర్ అంతే ధీటుగా బదులిచ్చారు. దాంతో కవిత వేరుకుంపటి పెట్టడం ఖాయమని అంతా భావించారు. కానీ కవిత మాత్రం బీఆర్ఎస్ నేతలకు అంతుచిక్కని రీతిలో రాజకీయం చేస్తున్నారు. ఓవైపు కేసీఆర్ కు మద్దతుగా ధర్నా చేశారు. అయితే ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలెవ్వరూ రాలేదు. ఆ తర్వాత బస్ భవన్ ముట్టడికి దిగారు. ఈ ధర్నాకు గులాబీ లీడర్లు డుమ్మా కొట్టారు. అయితే కవిత మీటింగ్ కు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలపకపోవడం వెనుక కేటీఆరే ఉన్నారని కవిత అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కాళేశ్వరం కేసులో కేసీఆర్ కు నోటీసులు రావడాన్ని కవిత తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ కు మద్దతుగా ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ వెంటే తాను ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కవితకు కేసీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు. కవితతో మాట్లాడేందుకు కేసీఆర్ అస్సలు ఇష్టపడలేదట. దాంతో ఆమె కేసీఆర్ వెంట హైదరాబాద్ తిరగొచ్చినా బీఆర్కే భవన్ వరకు రాకుండా మధ్యలోనే ఇంటికెళ్లిపోయారు. అంతకుముందు కేసీఆర్ సంపూర్ణ మద్దతు తనకు ఉందని చెప్పుకుంటున్న కవితకు కేసీఆర్ ఝలకివ్వడంతోనే ఆమె ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మొన్నటి వరకు కేటీఆర్ ను అటాక్ చేసిన కవిత ఇప్పుడు స్వరం మార్చారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కి నోటీసులు ఇస్తారా అని రేవంత్ సర్కారును ప్రశ్నించారు. ఇప్పుడు కవిత తీరు చూస్తుంటే తాను ఇంకా బీఆర్ఎస్ నేతనే అని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ట్విట్టర్లో స్పందించిన కవిత ఆ పోస్టులో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేశాక జాగృతి కార్యక్రమాలను కవిత యాక్టివ్ చేశారు. ప్రతి జిల్లాలోనూ జాగృతి సమావేశాలు నిర్వహిస్తూ గులాబీ లీడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తన సొంత రాజకీయం తాను చేయబోతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. కానీ కేసీఆర్ విషయంలో ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తనకు ఆయన ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలోనూ కవిత అంతుచిక్కని వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. ఓవైపు కేటీఆర్ ను టార్గెట్ చేస్తూనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే అని ప్రకటిస్తున్నారు. దాంతో కవిత మనసులో ఏముందో అని అటు బీఆర్ఎస్ నేతలు ఇటు జాగృతి నేతలకు కూడా అంతుపట్టని వ్యవహారంగా మారింది. మొత్తం మీద కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని ప్రకటించిన కవిత ఇప్పుడు కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేందుకు ఒప్పుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని కాదని సొంతంగా ఓ పార్టీ పెట్టి రాజకీయం చేసే పరిస్థితిలో కవిత లేరనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమె ఇప్పుడు యూటర్న్ తీసుకుని కేటీఆరే మా బాస్ అని చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో కవిత గులాబీ పార్టీకి ఎన్ని ట్విస్టులు ఇస్తారో.